ప్రకృతి విపత్తుల సమయంలోనే ప్రభుత్వాల సమర్థత బయటపడుతుంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కోలేము, కానీ వాటి నష్టాన్ని కొంత నియంత్రించగలం, నష్ట తీవ్రత తగ్గించగలం, ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కాపాడగలం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తోంది అదే. భారీ ప్రళయ భీకర వాయుగుండం ఏపీ వైపు దూసుకొస్తోంది. కోస్తా జిల్లాల మీదుగా తీరం దాటనుంది. అదే జరిగితే కోస్తా జిల్లాలకు అపార నష్టం తప్పదు. అయితే ఈ నష్ట నియంత్రణకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో సీఎం చంద్రబాబుకు అపార అనుభవం ఉంది. గతంలో విశాఖలో హుద్హుద్, శ్రీకాకుళంలో తిత్లీ తుపాను ప్రభావం చూపిన క్రమంలో ఈ జిల్లాలు దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా యథాస్థానానికి తీసుకురావడంలో చంద్రబాబు కృషి ఉంది. విశాఖ చూడచక్కటి నగరం. పచ్చదనం తివాచీ పరిచినట్టుంటుంది. ఎటు చూసినా పచ్చని మొక్కలు, చెట్లు సాగర నగరానికి ఆభరణాలుగా ఉంటాయి. అటువంటి నగరాన్ని హుద్హుద్ కకావికలం చేసింది. ఆ సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చారు చంద్రబాబు. అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. ఇక శ్రీకాకుళంలో తిత్లీ తుపాను అతలాకుతలం చేసిన సమయంలో ఒడిశాపై విపరీతమైన ప్రభావం చూపింది. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి డివిజన్ దారుణంగా నష్టపోయింది. అదే సమయంలో ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు సైతం నష్టం జరిగింది. కానీ చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో వారం రోజుల పాటు ఉండిపోయారు. మంత్రులతో పాటు అధికార యంత్రాంగాన్ని దింపి ఇక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టి నష్టపోయిన రైతులతో పాటు ప్రజలకు భారీగా పరిహారం అందించారు. తాజాగా మెంథా తుపాను నేపథ్యంలో ఇదే తరహా చర్యలు చేపడుతున్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగానే హై అలర్ట్ ఉన్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఎక్కువ ప్రభావం చూపనున్న జిల్లాలకు ఇప్పటికే నిధులు కేటాయించారు. అప్పటికప్పుడు ఖర్చు చేసేలా అధికారులకు స్వేచ్ఛనిచ్చారు. ఎస్టీఆర్ఎఫ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నియమించారు. విద్యుత్ పునరుద్ధరణకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. మొత్తానికైతే తుఫాను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతను, సమర్థతను చాటుతోంది ఏపీ ప్రభుత్వం.